శ్రీదేవి దండుమారమ్మ ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు బాలంరాయి ఈపూరు వినోద్ కుమార్ అమ్మవారికి ప్రత్యేక పూజలు చేపట్టారు. శ్రీదేవి దండుమారమ్మ ఆలయంలో ప్రతిసారి గుమ్మడికాయ వివాదం జరుగుతుందని ఆలయ ఈవో రవికాంత్ స్థానిక ప్రజల ఆదేశాల మేరకు అమ్మవారి సేవకులకు అవకాశం కల్పించాలని లాటరీ పద్ధతిని భక్తులకు అవకాశం కల్పించడం జరిగింది. మొదటి పేరు కృష్ణ, రెండవ పేరు ఈపూరు వినోద్ కుమార్, మూడవ పేరు జీవి శ్రీనివాసులకు రావడం జరిగింది. రెండవ పేరు అమ్మవారి అనుగ్రహంతో తనకు రావడం ఎంతో సంతోషంగా ఉందని ఆనందం వ్యక్తం చేస్తూ నాగదేవత ఆలయం ముందు గుమ్మడికాయ కొట్టి అమ్మవారికి బోనం సమర్పించి పూజలు చేసినట్లు ఈపూరు వినోద్ కుమార్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శ్రీదేవి దండుమారమ్మ ఆలయంలో బోనాల వేడుకలను ఆలయ ఈవో రవికాంత్ ఆధ్వర్యంలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లను చేసి వైభవంగా బోనాల జాతర వేడుకలను నిర్వహించారని తెలిపారు. ఎమ్మెల్యే శ్రీ గణేష్, ఎంపీ ఈచల రాజేందర్, పద్మశ్రీ అవార్డు గ్రహీత మందకృష్ణ మాదిగ, బోర్డు నామినేటెడ్ మెంబర్ బానుక నర్మదా మల్లికార్జున్, పార్టీలకు అతీతంగా నాయకులు పాల్గొన్నారని తెలిపారు. అందరికీ శ్రీ దేవి దండుమారమ్మ బోనాల జాతర శుభాకాంక్షలు. ఆషాఢమాస బోనాల సందర్భంగా మూడో వారం, ప్రతి సంవత్సరం మూడో వారం ఇక్కడ జరుపుకోవడం జరుగుతుంది. శ్రీ దేవి దండుమారమ్మ, శ్రీ దేవి దండుమారమ్మ ఎంతో మహిమగల అమ్మవారు. భక్తులు కోరుకున్న మొక్కులన్నీ తీరుతాయి. ప్రతి సంవత్సరం వేల సంఖ్యలో భక్తులు వస్తుంటారు వివిధ ప్రాంతాల నుంచి. ఇక్కడికి వచ్చి అమ్మవారిని దర్శించుకోవడం జరుగుతుంది. అదే విధంగా ఇక్కడ స్థానిక నాయకులు కానీ, ఎమ్మెల్యేలు కానీ, ఎంపీలు కానీ వస్తారు. అదే విధంగా ఈ రోజు కూడా ఎమ్మెల్యే శ్రీ గణేష్ గారు, ఎంపీ ఈటల రాజేందర్ గారు, బోర్డు మెంబర్ బానుక మల్లికార్జున గారు వీళ్ళందరూ దర్శించుకోవడం జరిగింది. పద్మశ్రీ గైత, అవార్డు గైత మందకృష్ణ మాదిగ గారు కూడా వచ్చి అమ్మవారిని దర్శించుకోవడం జరిగింది. ఈ అమ్మవారికి చాలా విశేషత ఉంది. అమ్మవారి ఇక్కడ భక్తుల నమ్మకం ఏంటంటే ఇక్కడ అమ్మవారు ఏది కోరుకుంటే జరుగుతుందని నమ్మకము. అదే నమ్మకంతో రాను ప్రజలకు ఈ అమ్మవారు మహిమలు తిరుగుతున్నాయి కాబట్టి ప్రజలు రాను భక్తులు పెరుగుతూ ఉన్నారు. నేను కూడా ఒక భక్తుడిగా ప్రతి సంవత్సరం ఇక్కడ సేవ చేసుకోవడం జరుగుతుంది. ప్రతి సంవత్సరం కూడా అమ్మవారికి పెద్దగా ఉంది అన్నది ఒక నెల ముందు కానీ ఇక్కడ ఉండి ఏర్పాట్లు చేసుకుంటూ ప్రతి ఒక్కటి కూడా ఇక్కడ గుడికి కావాల్సిన సమకూరుకుంటూ ఏదైనా ఉన్నా కానీ గుడి వాళ్ళతో పాటు ఉంటూ ప్రతి ఒక్కటిగా అన్ని సమకూర్చుకుంటూ ఈ పండుగ అత్యంత వైభవంగా జరుపుకోవడం జరుగుతుంది. రంగరంగ వైభవంగా ఈ దండుమారమ్మ బోనాల జాతర మొదలైంది. ఈ సంవత్సరం కూడా అంతా చాలా పీస్ఫుల్ గా జరుగుతుంది. అందరూ చాలా సంతోషంగా ఉన్నారు, సుభిక్షంగా ఉన్నారు. ఇదే విధంగా దండుమారమ్మ ఆశీస్సులు ప్రతి ఒక్కరికి ఈ కంటోన్మెంట్ కాకుండా చుట్టుపక్కల ఉన్న అందరూ ప్రజలు కూడా ఆశీస్సులు ఉండాలి. అందరూ ఆరోగ్యాలతో ఉండాలి, ఐశ్వర్యంగా ఉండాలి, కోరుకున్న మొక్కులు తీరాలని చెప్పి కోరుకుంటూ అమ్మవారికి సేవ చేసుకుంటూ ఉంటాం. మేము నాతో పాటు చాలా మంది ఇక్కడ భక్తులు ఉన్నారు. ఆ ప్రతి భక్తులు కూడా అమ్మవారికి పార్టీలకు అతీతంగా వచ్చి అమ్మవారికి సేవలు చేసుకుంటూ ఉంటారు. ఈ ఆలయ కమిటీ ఈఓ రవికాంత్ గారి ఆధ్వర్యంలో ఏర్పాట్లు బాగా జరిగాయి. ప్రతి సంవత్సరం ఈ సంవత్సరం కూడా ఏర్పాట్లు చాలా జరిగాయి. అన్ని ఏమైతే సమకూర్చాల్సిన అన్ని సమకూర్చుతున్నారు. పండుగ విధంగా చాలా పీస్ఫుల్ గా జరుగుతుంది.